అనగనగా అదో పెద్ద అడవి. అందులో అన్ని పెద్ద పులులు, సింహాలు, ఏనుగులే. అదేంటి అడవన్నాక అన్ని రకాల జీవాలు ఉంటాయి కదా, ఇవి మాత్రమే ఉండటం ఏంటి అని డౌట్ వస్తోందా? అవును, మరి ఆ జీవాలన్నీ అలానే చెప్పుకుంటాయి, ఆ స్థాయిలోనే గర్జిస్తుంటాయి. కానీ గుహని దాటి బయటికి రావు. అన్ని అవకాశాలున్నా బావిలో కప్పల్లా ఉంటాయి. ఇక ఎంతటి బలం ఉంటే ఏంటి లాభం తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకోలేనప్పుడు? ఇదంతా దేనికోసం, ఎవరి కోసం అనుకుంటున్నారా? అయితే వాచ్ ఇట్. తెలంగాణలో బీజేపీ బలపడేదెప్పుడు? ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన అదే పరిస్థితి? నేతల మధ్య సమన్వయం లేకపోవడమే కారణమా? భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ నోషన్. గ్యాప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే ఫిల్ చేసుకోవాలి. అంతా పెద్దలే చూసుకోవాలా? నేతలకు బాధ్యత లేదా? పార్టీ పెద్దలు చూసుకోవాలా, కోఆర్డినేషన్ లేకపోతే చేసుకోవాలా. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా తయారైంది తెలంగాణలో బీజేపీ పరిస్థితి. 2018 ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ స్థానానికే పరిమితమైన కాషాయ సేన ఆ తర్వాత పడి లేచిన కెరటంలా ఎగిసిపడింది. రాష్ట్రంలో ఊహించని రేంజ్లో గ్రాఫ్ పెంచుకొని బలంగా ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ధీటుగా నిలబడింది బీజేపీ. అయితే అందుకు తగ్గట్టే మొన్నటి ఎన్నికల్లో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని తన సత్తాను చాటింది. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోరు అన్నట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఊహించని విధంగా 8 ఎంపీ స్థానాలు సాధించి మరింత బలపడినట్టుగా సంకేతాలు పంపింది. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మరోలా ఉన్నట్టు కనబడుతోంది. ఎన్డీఏ గాలో మరొకటో తెలియదు కానీ పార్టీ బలం కేవలం సీట్ల సంఖ్యను పెంచుకోవడం వరకే పరిమితమైంది అన్న అభిప్రాయం వినపడుతుంది. ఇప్పుడు కొన్ని ఇలాఖాల్లో మాత్రమే వ్యక్తి ఆధారంగా బలపడినట్టుగా ఉన్న బీజేపీ మిగతా చోట్ల మాత్రం ఆశించిన స్థాయిలో పుంజుకోలేదని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ముఖ్యంగా పార్టీలో ఈ పరిస్థితికి నేతల మధ్య సమన్వయ లోపమే కారణమని వారి పోకడ చూస్తుంటేనే అర్థమవుతోంది. ఆ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తలోదారి అన్నట్టుగా వ్యవహరిస్తుండడం కూడా కమలం కుదురుకోకపోవడానికి కారణంగా తెలుస్తోంది. ముఖ్యంగా కీలక నేతల మధ్య ఏర్పడిన గ్యాప్ పార్టీ ఎదుగుదలను గట్టిగానే అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యల అంతరార్థం కూడా అదే అని స్పష్టమవుతోంది. పార్టీ పెద్దలు చూసుకోవాలా, కోఆర్డినేషన్ లేకపోతే చేసుకోవాలా. అట్లాంటిది ఏమంటే హైకమాండ్ చూసుకోవాలా. ఇది ఇట్స్ ఎ నోషన్. భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ నోషన్. గ్యాప్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఉంటే ఫిల్ చేసుకోవాలి. దట్ ఈస్ ఇంటర్నల్ ఇష్యూ. ఇది 2 సార్లు ఎంపీగా గెలిచిన ధర్మపురి అరవింద్ చెప్తున్న మాట. బీజేపీ ఓ మహాసముద్రం. ఇందులో నేతల మధ్య గ్యాప్ ఉంటే ఉండొచ్చు, అదంతా పెద్దలు చూసుకోవాలన్నది అరవింద్ చెప్పిన మాట. అంటే అన్ని పెద్దలే చూసుకోవాలి తప్ప పార్టీని పటిష్టం చేసేందుకు కలిసి ముందుకు నడవాలనే ఆలోచన గానీ, బాధ్యత గానీ ఇక్కడ నేతలకు లేదా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎనిమిది ఎంపీ స్థానాల్లో గెలిచిన బీజేపీ ఆ పరిధిలో బలంగా ఉంది. 8 అసెంబ్లీ స్థానాల్లో గెలిచింది కాబట్టి ఆ పరిధిలోనూ కాస్త బలంగానే ఉంది. మరి మిగతా చోట్ల పరిస్థితి ఏంటి? అక్కడ పార్టీని నడిపేందుకు ఎవరైనా బలమైన నాయకుడు ఉన్నాడా అంటే భూతార్థం పెట్టుకుని వెతికినా కూడా లీడర్లు కనిపించడం లేదు అనే టాక్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో పార్టీ ఎలా బలపడుతోంది, ఎలా నిలదొక్కుంటుందన్నది అర్థం కాని మరో ప్రశ్న. తెలంగాణ బీజేపీలో ఇప్పుడు 4 స్తంభాలాట నడుస్తుందన్నది ప్రధానంగా జరుగుతున్న చర్చ. పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తమకు అవకాశం వస్తే చూద్దాంలే అనుకోవడమే తప్ప అంతకు ముందే పనితనం చూపిద్దాం అనే ధోరణి కనబడట్లేదు నేతల్లో. అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి వచ్చి కార్యాచరణ పిలుపునిస్తే తప్ప నేతలు కదిలే పరిస్థితి లేదు. మూసి, మహంకాళి ఆలయం సహా కీలక అంశాల్లో ఢిల్లీ నుంచి కిషన్ రెడ్డి వచ్చి పిలుపిచ్చేదాకా రాష్ట్ర బీజేపీలో కదలిక వచ్చింది లేదు. మరోవైపు పార్టీ అధ్యక్ష పదవి కోసం బలంగా పోటీ పడుతున్నారు నేతలు. ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, బండి సంజయ్, రఘునందన్ ఇలా నేతలంతా పదవి కోసమే ఎదురుచూస్తున్నట్టు కనిపిస్తోంది. అధ్యక్ష పదవి వచ్చాకే అన్ని అన్నట్టుగా మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యవహరిస్తున్నారు. ఇక బండి సంజయ్ కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. అయితే ఢిల్లీ లేదంటే కరీంనగర్ గల్లీ అన్నట్టుగా ఉంది బండి ముచ్చట. అయితే కిషన్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందే బాధ్యతలు ఇచ్చినా ఓవైపు కేంద్ర మంత్రిగా ఇతర రాష్ట్రాల బాధ్యతలతో బిజీ షెడ్యూల్లో ఉన్న 8 ఎమ్మెల్యే, 8 ఎంపీ స్థానాలు గెలిపించి బెటర్ పెర్ఫార్మెన్సే ఇచ్చా అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక అసెంబ్లీకి వస్తే అక్కడ అదే తీరుగా ఉంది బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహారం. ఎల్పీ నాయకుడిగా ఉన్న మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వంపై వరుస ఆరోపణలు చేస్తూ సొంత ఎజెండా అమలు చేస్తున్నారు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో కీలక నేత కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి తీరు మరీ విచిత్రంగా ఉంది. ఆయన పార్టీ ఆఫీస్కు రాకుండా ప్రెస్ క్లబ్లలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. త్వరలో ఆయన కాంగ్రెస్ లో చేరొచ్చు అన్న ప్రచారమూ జరిగింది.
రాజాసింగ్ వంటి ఎమ్మెల్యేలు సైతం ఇతర నియోజకవర్గాలతో అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారు. ఈ లెక్కన పదవస్తే గానీ ముందుకు కదలం అన్నట్టుగా బీజేపీ ముఖ్య నేతల తీరు కనిపిస్తోంది. See, I am disappointed with our assembly election result. Let me be frank. At the same time, local bodies లో now నిజామాబాద్లో స్ట్రాంగ్ ఉన్నాం, జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం బాగుండే. సో ఇట్ ఈస్ పాకెట్స్. సో ఈ పాకెట్స్ని పెంచుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వం రావాలంటే కొన్ని పాకెట్స్ ఉంటే కుదరదు. ప్రతి జిల్లాలో పార్టీ ఎదగాల, ప్రతి జిల్లాలో జాయినింగ్స్ కావాలా. 119 నియోజకవర్గాలలో 7 సీటు పక్కన పెట్టిన 110 నియోజకవర్గ బలమైన అభ్యర్థులు ఉండాలా. ప్రతి దగ్గర మనము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి ఫైట్లో ఉండాలా. ఆ పద్ధతిలో పనిచేసుకోవాలా, పార్టీని తయారు చేసుకోవాలా. మొత్తానికి నేను నా అనే భావన తప్ప మనం అనే దృష్టి తెలంగాణ బీజేపీ నేతల్లో కరువైంది అన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇలాంటి వైఖరితో కమలనాథులు పార్టీని ఎలా విస్తరిస్తారు అన్నదే ఇప్పుడు అర్థం కాని విషయం. ఇప్పటికే వరుస ఎన్నికల్లో సాధించిన సానుకూల ఫలితాలు బలాన్నిస్తున్నా ఒక బలంగా నేతలు మెలగకపోవడం కమలాన్ని కాసింత కలవర పెడుతుంది అనే చెప్పాలి. దీన్ని సెట్ చేసేందుకు హైకమాండ్ ఎలాంటి హైటెక్ మంత్రం వేస్తుందో చూడాలి.